మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బుధవారం రోజు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ ఆకును కాలుస్తే గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారి కోటీశ్వర్లుగా మారిపోతారు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. వద్దన్న అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటి? అసలు ఆ ఆకుతో బుధవారం రోజు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తూ ఉన్నాడు. ధర్మరాజా, బలహీనుడు బలశాలితో పోరాడకూడదు. పోరాడితే ఓటమి తప్పదు. ఓటమితో పాటు ఐశ్వర్యాన్నంతా కూడా అతను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఓ కథ ఉంది, చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు భీష్ముడు. ఓ మంచుకొండ మీద ఓ బూరుగు చెట్టుండేది. ఎన్నెన్నో కొమ్మలు రెమ్మలతో ఆ చెట్టు మహావృక్షమైపోయింది. ఒకసారి ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి చూశాడు నారదుడు. కొండంతటినీ కూడా ఆక్రమించుకొని ఉన్న బూరుగు చెట్టు కనిపించింది అతనికి. ఆశ్చర్యపోయాడు. కిందికి దిగి చెట్టును సమీపించాడు. చెట్టుతో ఇలా అన్నాడు. అబ్బబ్బా, ఎంత పెద్ద చెట్టువి! ఇంత వైశాల్యం, పొడవున్న చెట్టును నేను ముల్లోకాల్లోనూ ఎక్కడా చూడలేదు. పైగా నిన్ను ఆశ్రయించి ఎన్నో జంతువులు, పక్షులు బ్రతుకుతూ ఉన్నాయి. బాగుంది బాగుంది అన్నాడు. ఆ మాటలకు గర్వంగా కొమ్మలూపింది చెట్టు. అప్పుడు నారదుడు నాతో చిన్న ప్రశ్న, బూరుగా ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అని అడిగాడు నారదుడు. అడగండి మహర్షి అంది చెట్టు. మరేం లేదు, వాయుదేవునికి నీకు స్నేహమేమైనా ఉందా? ఉండబట్టేనేమో నీ కొమ్మలు రెమ్మలు క్షేమంగా ఉంటూ ఉన్నాయి. లేకపోతే విరిగిపోయేవి కదా. నిజం చెప్పు అని అన్నాడు నారదుడు. స్నేహమా పాడా? ఏం లేదు ఇద్దరికీ. కాకపోతే నీకు తెలియనిదేముంది? నా శక్తిలో 18వ వంతుకో కూడా వాయుదేవుడు పోటీ పడలేడు. అందుకే అతని మానాన అతను, నా మానాన నేను ఉంటూ ఉన్నాము. నిజం చెప్పాలంటే వాయుదేవుణ్ణి చూస్తే ఒక్కొక్కసారి నాకు నవ్వొస్తుంది అన్నది బూరుగు. నవ్వెందుకో అన్నాడు నారదుడు. దానికి చెట్టు నేనేదో చేద్దామని అప్పుడప్పుడు నానా పాటలు పడతాడు. కానీ అవేమీ చెల్లవు. ఆకు కూడా రాల్చలేడు. అందుకే నవ్వుకుంటాను అన్నది బూరుగు. కొమ్మల్ని సాచి ఆకాశంలోనికి పోనిచ్చింది. చూడు నా ప్రతాపం అన్నట్లుగా ప్రవర్తించింది. బూరుగుకు గర్వం ఎక్కువై అనుకున్నాడు నారదుడు. మళ్ళీ ఇలా అన్నాడు. ఎంతైనా వాయుదేవుణ్ణి నువ్వు కించపరుస్తూ మాట్లాడడం బాగాలేదు. అతను తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయి. పండుటాకుల్లా పల్టీలు కొడతాయి. అంతెందుకు, గాలి లేకపోతే నువ్వు నేను మనమందరము కూడా జీవించగలమా? అసలు ప్రయాణించగలమా అని అడిగాడు నారదుడు. జీవించటం జీవించకపోవటం సంగతి అట్టుంచు మహర్షి. దానికి ముందేమన్నారు? వాయుదేవుడు తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయా? నిజమేనేమో, కొండలు లేచిపోతాయేమో. నేను మాత్రం కదలను. నన్ను తాకి చూడమనండి. ప్రభంజనం అన్న బిరుదు పోగొట్టుకుంటాడు అన్నది బూరుగు. పెద్ద గొంతుతో అరిచినట్లుగా మాట్లాడింది. దానికి నారదుడు, గొంతు తగ్గించవయ్యా. వాయుదేవుడు విన్నాడంటే లేనిపోని గొడవ. పైగా అతని బిరుదే పోతుందంటున్నావు. ప్రమాదం సుమా, నోరు పారేసుకోకు అన్నారు నారదుడు. ఇక వస్తాను అంటూ అక్కనుంచి బయలుదేరి తిన్నగా వాయుదేవుణ్ణి సమీపించాడు. తనకు బూరుగుకు చెట్టుకు జరిగిన సంభాషణంతా కూడా చెప్పాడతనికి. చెప్పటమే ఆలస్యం. వాయుదేవునికి చెప్పలేనంత కోపం వచ్చింది. వెనువెంటనే బూరుగు చెట్టును చుట్టుముట్టి ఇలా అన్నాడు. ఏమన్నావు? నీ ఆకు కూడా నేను రాల్చలేనా? నిన్ను చుట్టుముడితే నా బిరుదికే ప్రమాదమా? బాగా గర్వించి ఉన్నావు, అనుభవిస్తావు. త్వరలోనే నీ అంతు చూస్తాను, చూడు అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలు లెక్క చేయలేదు బూరుగు. మరింతగా బిర్ర బిగిసింది. నా అంతు ఏం చూస్తావు? నేనంత బలహీనురాల్ని కాను. ముల్లోకాల్లోనూ నా అంత బలమైన చెట్టు లేదు. ముందా సంగతి తెలుసుకో అంది బూరుగు. అంత కోపంలోనూ పగలబడి నవ్వాడు వాయుదేవుడు.
బూరుగు మాటలకు అతను నవ్వును ఆపుకోలేకపోయాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు నీ నీడలో విక్రమించాడు. ఆ దేవుడు నీ నీడను కోరుకున్నాడు కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను గౌరవించాను. నీ ఆకును కూడా రాల్చకపోవడానికి కారణం అదే. అంతేగాని నిన్నేమీ చేయలేక కాదు. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావు. రెచ్చిపోతూ ఉన్నావు, అనుభవిస్తావు చూడు అన్నాడు వాయుదేవుడు. అక్కడి నుంచి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడింది బూరుగు. జరిగిందేమిటి? నారదుడు వచ్చి నన్ను పొగిడాడు. పొగడగానే నేను పొంగిపోయాను. పొంగిపోయి స్థాయికి మించిన మాటలను మాట్లాడాను. వాయుదేవుణ్ణి లెక్క చేయను అన్నాను. వాయుదేవుడొచ్చాడు. గర్వంతో ఉన్నావు, తప్పు అన్నాడు. త్వరలోనే అంతు చూస్తానన్నాడు. అప్పుడైనా లొంగి ఉన్నానా? లేదు. మరింత రెచ్చిపోయి మాట్లాడి మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నాను. నా బలం ఎక్కడా? వాయుదేవుని బలం ఎక్కడా? ఆ దేవుని బలం ముందు నేను నిలబడగలనా? అతను తలుచుకున్నాడంటే కూకటి వేళ్లతో నన్ను పెగలించి వేస్తాడు. ఇప్పుడేది దారి? ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ కొమ్మలు వంచి దిగాలుగా నిలబడింది బూరుగు. రాత్రంతా ఆలోచించి ఆఖరికి ఏదో ఆలోచన తట్టినట్లయి కొమ్మల్ని స్వేచ్ఛగా సాచింది. తనలో తాను గట్టిగా నవ్వుకొని కొమ్మని రెమ్మని కదిలించి ఆకుని కిందకు రాల్చుకుంది. మోడివారిపోయింది బూరుగు. తెల్లగా తెల్లారింది. బలాన్నంతా కూడా కూడదీసుకుని ప్రత్యక్షమయ్యాడు వాయుదేవుడు. బూరుగు అంతు చూడాలనే వచ్చాడు. కానీ వచ్చి చూస్తే కొమ్మ లేక రెమ్మ లేక చిన్న చిగురాకు కూడా లేకుండా మోడిపోయిన బూరుగు కనిపించేసరికి అతనికి ఎక్కడలేని నవ్వొచ్చేసింది. బూరుగు మీది కోపం ఎగిరిపోయింది. ఏంటిది? నేను నీకు వేద్దామనుకున్న శిక్ష నీకు నువ్వే వేసుకున్నావే అన్నాడు బూరుగుతో. చెట్టు చిన్నబోయి చూసింది. ఏదేమైనా గొప్ప ధైర్యవంతుడివే. నాతోనే తలబడడానికి సిద్ధమయ్యావు. అందుకు నిన్ను అభినందిస్తూ ఉన్నాను. నీకో వరం కూడా ఇస్తూ ఉన్నాను. ఇక మీదట నీకు గాని నీ బంధువులకు గాని హాని చెయ్యను. ఆ ఆలోచనే తలపెట్టను. మీరు నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు వాయుదేవుడు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియజేస్తోంది. గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది. బలమైన వాడితో తలబడితే ఆఖరికి జరిగేది ఇదే అని కథ ముగించాడు భీష్ముడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు బుధవారం తులసి ఆకులతో చిన్న పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. చక్కగా సోమవారం లేదా మంగళవారం రోజే కొన్ని తులసి ఆకులను తెచ్చి ఎండలేని చోట ఎండబెట్టండి. అంటే నీడలో ఎండబెట్టాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి వాడే తులసి ఆకులను పూజలు చెయ్యని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. ఇలా ఈ తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి. బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకు. అంటే మీరు ఇంటినంతటినీ శుభ్రం చేసుకుంటారు కదా, అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తర్వాత ధూపం వేయండి. ఏమీ లేదు, తులసి ఆకుల్ని గుగ్గిలంతో పాటు కలిపి ధూపం వేయాలి. ఈ ధూపం పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా, ప్రతి మూలల్లో కూడా చూపించండి. ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. నకారాత్మక శక్తులు పోతాయి. దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి. అంతేకాదు బుధుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని బుధవారం ఒక్కరోజే చేయాలి, ప్రతిరోజు చేయకూడదు. అంటే మీరు తులసి ఆకులతో ధూపం యొక్క బుధవారం రోజు వేస్తే సరిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరం. ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి పొంది లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు ప్రతి బుధవారం రోజు క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే చాలా త్వరగా ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అప్పులు ఉన్నా తీరిపోతాయి. ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది.
ఆడవారు మగవారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు. మరి విన్నారు కదా, మీరు కూడా బుధవారం రోజు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేసి తులసి ఆకులతో ధూపం వేసి మీ దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.